ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నదాన్ని అణిచివేయడమే కాక పూర్తిగా నిర్మూలించడానికి ప్రభుత్వాలు నడుం బిగించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఆర్ఎస్ రత్నాకర్ పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద మాల మహానాడు ర్యాక్స్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాద నిర్మూలనకు అందరూ సహకరించాలన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు డోకుబూర భద్రం, చిన్నం వెంకటేశ్వరరావు, వరసాల జాన్ ప్రభాకర్, కె సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాదులు, టెర్రరిస్టులు ఎవరైనా సరే వారిని అంతటి కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అలాగే మన పహల్గాంలో, కాశ్మీర్ లో అమాయక టూరిస్టులపై జరిగినటువంటి మారణకాండని ఖండిస్తా ఉన్నాను. ఇటువంటిది ఎప్పుడు కూడా రిపీట్ కాకుండా ప్రజలందరూ కూడా ఐక్యంగా ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి. ఇందులో రాజకీయాలకు తావు లేకుండా దీని వెనుకున్నటువంటి కాన్స్పిరేటర్స్, కుట్రదారులు ఎవరైనా సరే పట్టుకుని కఠినంగా శిక్షించాలని, ఇటువంటిది రిపీట్ కాకుండా అమాయక ప్రజలతో ఆడుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ సర్వజన్స్. పథకాలు లేకుండానే ప్రధాన అంశంగా ఈ దేశాన్ని పాలించే ప్రధానమంత్రులు గాని ముఖ్యమంత్రులు గాని యొక్క ప్రధాన యొక్క ఆశయం అవుతుంది. ఏదైతే మొన్న ముస్లింల చట్టం వాళ్ళ యొక్క ఆస్తులు కాజేయాలనే ఆలోచనతో చట్టం చేశారో దానిపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో దాన్ని తెరమరుగు చేయడం కోసమని ఉగ్రవాదులు దాడి అనే దాన్ని నెపం చూపిస్తున్నారు. బహుశా ప్రభుత్వాలే ఈ దాడి చేయించి ఆ విషయాన్ని తెరమరుగు చేయడానికి చేసిందనే ఆలోచన ప్రజల్లో కలుగుతుంది. కాబట్టి దేశ భద్రతను గాలికి వదిలేయకుండా దేశ ప్రజలను కాపాడే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేయాలని కోరుకుంటున్నాం.